జిల్లా జీడిమెట్లలో దారుణం జరిగింది. నిజంగా సమాజంలో ఇటువంటి జరుగుతున్నాయా? ఇంత దారుణాలు జరుగుతున్నాయా? మరి ఇంత దారుణంగా మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? కనీసం జాలి, దయ, కరుణ ఇటువంటివి ఏమీ లేవా? ప్రేమ, మమతానురాగాలని చచ్చిపోయి అసలు ఈ పదాలకు అర్థాలు లేవా? ఇంత దారుణం ఎందుకని అంటున్నా అంటే, ఒక తల్లి సంగారెడ్డిలో తన ముగ్గురు పిల్లల్ని హతమార్చి ప్రియుడితో పరారైపోయింది. భర్తను కూడా హతమార్చాలనుకుంది. బెట్టింగ్ యాప్ల బారిన పడిపోయి కుటుంబం మొత్తం అప్పులపాలైపోయి భార్యని ఒప్పించి పిల్లలను చంపేసి భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న మధ్య కాకినాడలో కూడా ఒక ఘటనలో ఇద్దరు పిల్లల్ని బకెట్ల ముందు చంపేశాడో తండ్రి. ఇటువంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మేడ్చల్లో కూడా ఇటువంటి దారుణం ఒకటి జరిగింది. ఆ చిన్న పిల్లలు చూడండి, ఆ ఫోటోలో కనబడుతున్నారు కదా, ఆ చిన్న పిల్లల్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపించేటువంటి ఆ తల్లి చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేసింది. రక్తపు మడుగులో ఆ ఇద్దరు పిల్లలు కొట్టుమిట్టాడుతూ చాలా దారుణ సిచ్యుయేషన్లో దృశ్యాలు గమనించారు. సో ఇక్కడ ఏం జరిగిందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక తల్లి ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెంపపై కొడితేనే ఆ గుండె కలుక్కుమంటుంది. ఎందుకు కొట్టానని చాలా బాధపడుతూ ఉంటారు. ఒకవేళ పిల్లవాడు కనుక బాధపడి ఉంటే వెంటనే అరే నాన్న ఇలా కాదు అని చెప్పి మళ్ళీ బుజ్జగించి దగ్గర తీసుకొని మళ్ళీ తిండి పెడుతూ ఉంటారు, లేదంటే కొంత వారిని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అటువంటి ఘటన నుంచి ఒక్కసారిగా ఇంత దారుణం ఎలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇంట్లోనే ఇద్దరు కుమారుల పైన దారుణంగా దాడి చేసి హతమార్చి తను కూడా బలవన్మరణానికి పాల్పడింది ఓ తల్లి. ఇక్కడ ఫోటోలో కనబడుతుంది చూడండి. ఇద్దరు పిల్లల్ని చంపినటువంటి ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. 5వ అంతస్తు నుంచి కింద దూకేసింది. కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి చంపేసింది ఆ తల్లి. ఇక్కడ చూడండి, ఆ ఫోటోలో కనబడుతుంది కదా ఆ తల్లి. మరి అంతలా కొడుకులని హతమార్చేంత అవసరం, ఆ దౌర్భాగ్యం, ఆ దారుణం, ఆ ఆలోచన ఆ తల్లికి ఎలా వచ్చి ఉంటుంది? నవమాసాలు మోసి కని పెంచి ఆ పిల్లల్ని, ఇద్దరు అబ్బాయిలే చాలా ముద్దుగా ఉన్నారు. ఆ పిల్లల్ని చూసుకొని మురిసిపోతున్నటువంటి ఆ తల్లి ఎందుకు ఈ దారుణం అడిగెట్టాల్సి వచ్చింది? అసలు పిల్లలు పారిపోతున్నా కూడా వెంటాడి నరకడం ఏంటండి? పిల్లలు వద్దమ్మా అని చెప్పి గాయపడుతూ వాళ్ళు కొంత మారాన్ చేసి వాళ్ళ గాయాలతోని కొంత ఉరుకులు పెట్టడమో, వద్దు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ గాయాలతో రక్తాన్ని చిందిస్తూ పరుగెడుతుంటూ కూడా ఆ తల్లి వదలకుండా వేటాడి నరికి చంపిందన్నటువంటి ఆ వార్తలు చూస్తే నిజంగా ఆ తల్లి ఇంత దారుణానికి పాల్పడిందని అర్థం కావడం లేదు. తన తల్లి చేతిలో హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి ఇద్దరు పాపం చిన్నారులు దారుణంగా హత్య గావించబడ్డారు. అనంతరం భవనంపై నుంచి దూకి ఆ తేజస్విని రెడ్డి, అక్కడ కనబడుతున్న ఆ తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడానికి ముందు 6 పేజీల బలవన్మరణానికి సంబంధించిన లేఖని తేజస్విని రెడ్డి రాసింది. తేజస్వినికి ఇద్దరు పిల్లలకి కంటి సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. 4 గంటలకోసారి కళ్ళలో డ్రాప్స్ వేస్తే కానీ కళ్ళు కనిపించవట. ఈ పరిస్థితితో కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. అదే సమస్యలు చెబితే ముగ్గురు చావండని భర్త కసురుకున్నాడు. అందుకే ఈ దారుణానికి ఆ తల్లి అలా ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మనం నిజంగా ఇటువంటి వార్తలు చదవాలంటే కొంత బాధేస్తోంది. ఎంతటి దారుణాలు చూడండి. అక్కడ ఆ ఫోటోలు చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? చిన్నగా ముద్దుగా ఉన్నటువంటి ఆ చిన్నారులు ఇద్దరు కూడా నర్సరీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి ఆ చిన్నారులు చిన్నగా ముద్దుగా చూడండి. అలా ఆ కట్టుబాటు, వాళ్ళ యొక్క సేమ్ డ్రెస్ వేసుకుని ఆ ఫోటోస్ చూడండి. ఎంత ప్రేమగా ఆ పిల్లల్ని అలా తయారు చేసి ఆ తల్లి ఫోటో దించుకొని ఉంటుంది. ఇద్దరికి సేమ్ బట్టలు, ఇద్దరికి సేమ్ కలర్ డ్రెస్, సేమ్ కలర్ అంతా సేమ్. అటువంటి ఆ డ్రెస్ కాస్ట్యూమ్ వేసి ఎంత చక్కగా ఆ పిల్లల్ని ప్రేమగా అలా ఫోటో తీయించుకుని ఉంటుంది ఆ తల్లి. మరి ఇంతలా బాధించిన ఘటన ఏమిటో కానీ చాలా ఇప్పుడు సమాజంలో ఇటువంటి ఘటన అనేకంగా జరుగుతున్నాయి. ఇటువంటి విన్నప్పుడల్లా నిజంగా ఒక్కసారిగా గుండె కలుక్కుమంటోంది. ఇటువంటి ఘటనలు అసలు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని చంపడం ఏంటి? నర్సరీ ఫస్ట్ క్లాస్, ఆ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు పుట్టగానే ఆ సమస్యతో పుట్టినట్టుగా ఆ తల్లి ఆ లేఖలో రాసినట్టు తెలుస్తోంది. కళ్ళ సమస్య అంటే 4 గంటలకోసారి కంట్లో డ్రాప్స్ వేస్తే కానీ కళ్ళు సరిగ్గా కనిపించవట. సేమ్ అదే విధంగా తల్లికి కూడా ఉంది. అది తల్లే ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతుంది. తన కుమారులు కూడా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే రకమైనటువంటి ఒక ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని చెప్పి భర్తకు చెప్పగానే భర్త కొంత కసురుకున్నాడట. చస్తే ముగ్గురు చావండి అని చెప్పి భర్త కసురుకున్నాడట. దీంతోనే ఈ దారుణానికి ఆ తల్లి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే జీడిమెట్ల పరిధిలోని గాజర్ రామారంలో ఈ ఘోరం జరిగింది. రక్త మడుగులో ఒక్కసారిగా ఇద్దరు పిల్లలు అందులో పడిపోయి ఉన్నారు. పిల్లలకి కొసిరి గోరుముద్దలు తినిపించే తల్లి వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించేటువంటి ఆ తల్లి, వారికి కాలుకు ముళ్ళు తగిలితే తానే తలడిల్లిపోయి కన్నీరు పెట్టుకునే తల్లి ఎందుకింత రాక్షసంగా ప్రవర్తించింది అంటే చెప్పి సమాజం మొత్తం ఇప్పుడు నివరపోతోంది. ఆమెకు పెద్ద కుమారుడికి అనారోగ్య సమస్యలు ఉండడం, చిన్న కుమారుడికి ఆరోగ్యం కూడా దెబ్బతినడం, భార్యాభర్తల మధ్య నిత్యం
గొడవలు జరగడం లాంటి అంశాలతో మానసిక సమస్యలతో ఆ తల్లి బాధపడుతూ ఉండేదట. అయితే ఎలాగైనా పిల్లల్ని చంపి తాను చావాలని ముందే అనుకుందేమో ఏమో కానీ పిల్లలపైన దాడి చేసి వారు నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతుండగానే ఆమె తాముంటున్నటువంటి అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సో ఇక్కడ తేజస్విని రెడ్డి, అటు అబ్బాయిల విషయానికి వస్తే ఆశీష్ రెడ్డి 8 ఏళ్ళ అబ్బాయి, తర్వాత హర్షిత్ రెడ్డి 6 ఏళ్ళ బాబు, నర్సరీ తర్వాత ఫస్ట్ క్లాస్ యూకేజీ ఆ స్టాండర్డ్లో చదువుతున్న వ్యక్తులు. సో చిన్న చిన్న బాబుల్ని చాలా దారుణంగా హతమార్చింది. మొదట భర్తతో విడాకులు తీసుకున్నాక తేజస్విని వెంకటేశ్వర్ రెండో వివాహం చేసుకున్నాడట. మొదట ఒక వివాహం అయింది, ఆ మొదటి భర్తతో విడాకులు అయిన తర్వాత మరొక వ్యక్తితో వివాహం చేసుకుంది ఈ సదరు మహిళ. అయితే 4 ఏళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్కు వచ్చారు. గాజా రామారంలోని బాలాజీ లేఅవుట్లో ఉన్న సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో 2వ అంతస్తులో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర్ బొంతపల్లి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భార్య తేజస్విని ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. హర్షిత్ గాజా రామారం అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్లో చదువుతున్నారు. తేజస్విని కొన్నాళ్ళుగా కంటి సమస్యతో బాధపడుతోంది. పెద్ద కుమారుడు ఆశీష్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నాడు. ఏం తిన్నా వాంతులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడైన హర్షిత్ కూడా అప్పుడప్పుడు ఇదే సమస్య వస్తోంది. బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పిల్లల స్వస్థత గురించి సమాచారం తీసుకునే ప్రయత్నం చేసి గూగుల్లోనూ వెతుకుతూ మందులు వాడుతూ ఉండేది. తనతో పాటుగా పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుండడం జీర్ణించుకోలేని ఆ తల్లి ఉన్మాదిగా మారిపోయింది. ఇక గురువారం సాయంత్రం 4ంటికి 6 పేజీల సూసైడ్ నోట్, బలవన్మరణానికంటే ముందు ఆ నోట్ రాసింది. ఆ నోట్లో చాలా క్లియర్గా అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది. 2 పిల్లలు గాయాలతో నెత్తురోడుతున్న స్థితిలోని ప్రాణభయంతో వంటింట్లోకి పడక గదిలోకి పరుగులు తీసి వెంబడించిన పట్టుకొని వేటాడి గాయాల పాలైనా కూడా వదిలిపెట్టకుండా ఆ 2ని కూడా హతమార్చింది. వారిద్దరూ మరణించారని నిర్ధారించుకున్న తర్వాత మేడపైకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కాగా ఇంట్లో నుంచి తెరేసిన సూసైడ్ నోట్ను పోలీసు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పిల్లలు తన అనారోగ్యంతో బాధపడుతున్న భర్త కనీసం పట్టించుకోవడం లేదని తన సమస్యలతో చెబితే కనీసం 3 చచ్చిపోండి అంటూ కూడా కోపడంతోనే తాము చచ్చిపోతున్నామని కూడా దానిలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. 7 నెలల క్రితం ఇదే పక్క అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి భార్య 2 పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్య కూడా పాల్పడిన సంఘటన గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకసారి పోలీసులు మాట్లాడారు, ఏం జరిగిందనేది వారి మాటలను విందాం. నగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైచల్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయాము. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని మొదలు. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్లో తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్ గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనం కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్ గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తుంది. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice.